హాయ్ గైస్, వీళ్ళంతా మా ఫ్రెండ్స్ ధర్మవరం నుంచి వచ్చారు ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. లాస్ట్ 3 days నుంచి ఎన్నో ప్లేసెస్ అనుకుంటే ఇప్పుడైతే ఒకటి ఫిక్స్ అయ్యాము. ఏం ప్లేస్ అది? మందారగిరి హిల్స్ అంట. సో ఇప్పుడైతే అక్కడికి స్టార్ట్ అయిపోయాం. మీకు మొత్తం చూపిస్తా ఎలా ఉందో చూసేయండి. ఇప్పుడైతే బెంగళూరు దాటి ఒక 40 kilometers వచ్చాము. చల్లగా తిరుగుతున్నాను. మా వాడు ఒకటి మిస్ అయిపోయాడు మధ్యలో, వాడు వేరే రూట్ వస్తున్నాడు. సో వాడి కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. చూద్దాం ఎంతసేపు పోతాడు. మా వాడు అయితే వచ్చాడు, ఇప్పుడే జ్యూస్ తాగి స్టార్ట్ అయిపోయాం. ఇంకొక 30 kilometers ఉంది. మ్యాక్సిమం ఇంకో ½ an hour వెళ్ళిపోతాం. ఇప్పుడైతే జ్యూస్ తాగి మరీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి ఇంకొక 1 hour పడుతుంది. మేమైతే మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ నా కొడుకు లేనరా అంటే లేస్ అవ్వలేదు. ఒకరు కూడా బయలుదేరేసరికి 12 అయింది. ఈ ఎండ కొడతా అంటే ఇంకా జ్యూస్ తాగేసి సైకిల్ పెట్టేసి తాగేసినాము. ఇప్పుడు మరీ స్టార్ట్ అయిపోయినాం. చూద్దాం ఎంతసేపు పడుతుందో. ఫైనల్గా అయితే కింద మీద పడి అయితే ఈ కొండకి అయితే వచ్చేసినాము. ఈడ చూస్తే 450 మెట్లు ఉన్నాయంట. మా వాళ్ళు ఎక్కనరా అంటే ఆ 450 మెట్లు ఎక్కేకి 1 గంట సేపు తీసుకున్నారు. ఏనా ఉడకలే ఏమో సచ్చినాయి బస్ స్వామి, నా కొడుకు ఏగినట్లుంది. లేయనరా అంటే పొద్దున్న లేరు, నడసనరా అంటే నడసరు. ఈడు ఫోటోలు తీసుకుంటే పనుకొని ఫోటోలు తీస్తున్నాడు. ఎవరు నాయన ఇంత టాలెంటెడ్ కొన్నాను లే. మళ్ళీ యాంగిల్ ఒకటి ఇదేదో పడి అయితే పైకి అయితే వచ్చేసినాము. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కొన్ని స్టాచ్యూస్ అయితే ఉన్నాయి, టెంపుల్స్ లాగా. లొకేషన్ అయితే చాలా బాగుంది. మరి కిందకి వెళ్తే లేక్ కూడా ఉందన్నమాట. ఇదైతే పైన హిల్ నుంచి వ్యూ మొత్తము. మరి కిందికి వెళ్ళాలంటే డౌన్ సైడ్ వెళ్ళి అటు సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట మనం. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం. ఏదో వాటర్ బాగున్నాయని చెప్పేసి మనకి షుగర్ ఆకు ఒక అడుగు అయితే పెట్టేసాము. అక్కడ ఉండే పాచికి జారి పడ్డాం అనమాట. మనోడే బ్లాగరు, మనోడే పడినాడు. చూపిరా, మనోడే బ్లాగరు. ఎవరు చూడలే కదా, చూసారు పడితే పడినాం కదా అని చెప్పేసి ఆ నీళ్ళకి దిగి కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాం అనమాట. మా వాడు ఆ ఫోటోల కోసం ఎన్ని స్టన్స్ చేశారో మీరే చూడండి. ఎగిరి పైకి కిందికి ఎగిరితే మటుకు ఒక 30-40 ఫోటోలు తీస్తే దాంట్లో 5-6 సరిగ్గా వచ్చాయి. దానికి ఇన్ని విన్యాసాలు. సరేలేదు అంతా అయిపోయినాక ఇంకేదో పాట పెట్టుకుని చిక్రీ డ్యాన్స్ స్టెప్ అయితే వేస్తున్నారనమాట. అది సరిగ్గా అయితే రాలేదు. ఏం స్టెప్ వేస్తున్నారేమో చూస్తే ఫీల్ అయిపోతారా. మా వాళ్ళు ఒకరు డైరెక్టరు, ఒకరు కొరియోగ్రాఫరు, ఒకరు హీరో, కెమెరామ్యాను. సరేలే ఆ డ్యాన్స్లో దరిద్రం అనుకుంటే మళ్ళీ ఇది ఒక సీను. ఏం విన్యాసాలు చేస్తారో చూడండి ఫ్రెండ్స్ మీరే. చుట్టుపక్కల చూసి నవ్వి పెట్టినారు. నా వాళ్ళు చెప్తే ఏమో అర్థం కాదు. మొత్తం చిల్లర చేసి పాడేసిన ట్రిప్ అంతా. చిల్లర రాయలబ్బా.